హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను వచ్చేసి పచ్చికారంతో బీరకాయ కర్రీ ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను, ఎంత ఈజీగా టేస్టీగా చేస్తాను అనేది చూపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ పావు కిలో కంటే ఎక్కువగానే ఉంటుందండి ఒక బీరకాయ తీసుకున్నాను. నైట్ డిన్నర్లోకి కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి. అండ్ ఇక్కడ పీసెస్ వచ్చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే ఈ కర్రీ అంత బాగుండదు. నేను చూపిస్తున్నటువంటి విధంగా ఒక పీస్ తీసుకొని అందులో 4 పీసెస్ అలా చేసుకుంటే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ అందులో వేసుకొని నూనె వేడయ్యాక ఆనియన్ వేసుకొని ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇందులోకి నాకు ఎర్రకారం పొడి వేసే కంటే పచ్చికారంతో చేస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుందండి, అందుకే చూపిస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుందండి. మనం ఇందులోకి ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ తీసుకోవాలండి, మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి వచ్చేసి చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే నేను 5 మాత్రమే తీసుకున్నాను. మీరు మీ కారంని బట్టి తీసుకోవాలండి. మీరు ఎంతైతే స్పైస్ కావాలనుకుంటున్నారో అంత తీసుకొని కొద్దిసేపు కూర మగ్గిన తర్వాత ఈ విధంగా మన కారం ఉంటుంది కదా, పచ్చికారం, అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల పల్లీల పొడి, వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడరే ఈ కర్రీకి బాగా టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఆ పచ్చికారం పల్లీల పొడి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపోయినంతగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఉప్పు అంతా టేస్ట్ చెక్ చేసుకొని ఇక్కడే మనకు సరిపోయినంత యాడ్ చేసుకోవాలి సాల్ట్. ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే ఈ విధంగా బాగా కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కర్రీకి కాంబినేషన్గా నేను చపాతీ చేశానండి. 2 కాంబినేషన్ సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.